నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ప్రొద్దున్నే హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని రకాల ఆకుకూరలు అయితే రెడీగా ఉన్నాయి. ఈరోజు సాటర్డే, మా హస్బెండ్ ఫాస్టింగ్ కూడా చేస్తారు. సో ఒకటే పూట తింటారు కనుక ప్రాపర్గా అయితే అన్ని రకాలు వండేస్తూ ఉంటాను. కాస్త ఎక్కువగానే వండేస్తాను. సో మిగిలితే సండే రోజు వంట పని లేకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. సండే రోజు పూర్తిగా హాలిడే తీసుకోవడానికే ట్రై చేస్తాను, అట్లీస్ట్ వంట వరకైనా సరే. కానీ ఆ రోజు హాలిడే అవ్వడం చేత క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ స్నాకో ఈ స్నాకో అడుగుతూ ఉంటారు. సరే, సండే విషయాలు సండే చెప్తాను మీకు. సాటర్డేకి అయితే అందులో ప్రొద్దున్నే సన్ రైజ్ అవుతుంది, మంచి ఎండతో స్టార్ట్ అవుతుందన్నమాట. అసలు వాకింగ్ అని వెళ్ళినా కూడా విపరీతమైన ఉబ్బా ఉంటుందన్నమాట. సో ఈరోజు నా టార్గెట్ వచ్చేసి 8:15 వరకు వంట మొత్తం రెడీ అయిపోవాలి. సో హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ రోజు నా డే ఇలా స్టార్ట్ అయింది. 8:30 తర్వాత ఇంకా చిక్కుడు దొరకడు టైప్ అంత బిజీగా ఈ రోజు అయితే ఉండబోతుంది. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కర్రీ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీస్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కటైతే చెప్పాలనుకుంది ఏంటంటే, గోరుచిక్కుడు మీరు ఫ్రై చేసినప్పుడు ప్రాపర్గా ఫ్రై అవ్వనివ్వాలి అని. ఇది ప్రాపర్గా ఫ్రై అయ్యి ఈ గోరుచిక్కుడులో ఉన్న పచ్చిదనం అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్, చిల్లీస్, గార్లిక్ ఏదైతే ఉందో అది లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 minute కర్రీ మొత్తంలో కలిసేలాగా కలిపేసుకొని అప్పుడు మనం 1 నిమిషం మూత పెట్టేసుకుంటే స్టీమ్లో ఇది చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట.
సో ఈరోజు సాటర్డే లంచ్ పప్పు, ఆకుకూర, కాకరకాయ వేపుడు, గోరుచిక్కుడు. సో ఇది ఈరోజు ఫీస్ట్ అన్నమాట. అండ్ పెరుగుంది. వెనక్కిరా. గాలి మాత్రం ఇంత గాలా? అది చూడు అసలు నీళ్ళు కూడా కింద పడిపోయాయి కాదా? ఇంత డేంజర్ ఉంది దేవుడా. అబ్బో భయం వస్తుంది. పద లోపలికి దా. ఏదా వద్దు, లోపల నుంచి చూద్దాం దా. దా భయం వేస్తుంది అట్లా వస్తుంది. ఎందుకు లోపలికి వచ్చి చూడు, లోపలికి వచ్చి చూడుదా. బర్డ్ హౌస్ ఎందుకు ఎగురుతుందా? ఎంత డేంజర్ ఉంది బయట అసలు. చూడ షవర్ అసలు ఎట్లా పడుతుందో. ఓ ఓ ఓ టూ మచ్ ఉంది. నీళ్ళు బాగానే పడి ఉంటాయి అంటావా? ఎన్ని లీటర్ల నీళ్ళు పడి ఉంటాయో? లీటర్లు అంటే గ్యాలన్స్, ఐ మీన్ టు సే గ్యాలన్స్. ఒక 4-5 బిలియన్ గ్యాలన్స్ పడతాయిరా నీళ్ళు. సేవ్ చేసి పెట్టుకుందాం మా ఇంట్లో. తాగేసే ఒక గ్యాలన్ 2 గ్యాలన్ ఇదే తాగేస్తుంది. మొత్తం పెట్టుకో లోపల. టక్క టక్క సౌండ్ ఏంటి? ఏదో రాళ్ళు పడుతున్న ఫీల్ వస్తుంది. బాబా బాబా ఇది వర్షమేనా అసలు? ప్రొద్దంతా ఎండ, మధ్యాహ్నం అంతా మబ్బేసుకుని లేట్ ఈవినింగ్
విపరీతమైన గాలులతో వర్షం అయితే ఇక్కడ పడటం జరిగిందనమాట. టెక్సస్ వెదర్ అన్ప్రిడిక్టబుల్ అని చెప్పాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము. సో ఇవండి సండే కబుర్లు. మరికొన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.